ఇక మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే మళ్ళీ ఏమో మాట్లాడుతుండు. ఇక ఆయన ఏం మాట్లాడుతాడో అసలు ఏం కూడా అర్థం కాదు. ఒకసారి అయితే చూద్దాం. మరి ఇగో ఏమంటుండంటే, మోదీ హయాంలో తెలంగాణకు 13 లక్షల కోట్లు గ్రామాల అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ వెచ్చించిన నిధుల లెక్కలు చెప్పాలి. చూసిర్రా, కిషన్ రెడ్డి అంటుండు, మోదీ హయాంలో 13 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి, వీటి లెక్కలు చెప్పాలని చెప్పి అంటుండు. ఓట్ల కోసం వస్తున్న ఆ పార్టీ నాయకులను నిలదీయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటుండు ఏంటంటే, 13 లక్షల కోట్లు వచ్చినాయి గ్రామాలకు, కేంద్రం పైసలు మోదీ హయాంలో వచ్చినాయని చెప్తుండు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటంటే, సరే మీరు అంటారు కదా 13 లక్షల కోట్లు గ్రామాలకు వచ్చినాయి, ఆ గ్రామ అభివృద్ధికి బీఆర్ఎస్ కాంగ్రెస్ వెచ్చించిన నిధులు లెక్కలు చెప్పాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ లెక్కలని చెప్పాలంటారు కదా. కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. మరి మీరు అంతకుముందు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండే, ఆ 10 సంవత్సరాలు ఈ 12 సంవత్సరాలు, సరే మొత్తం మీద ఎన్నో సంవత్సరాలు అవుతుంది. ఇక లెక్కలు చెప్పాలంటారు కదా. మరి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే లెక్కలు చెప్తలేరు. కేంద్రం నుంచి 13 లక్షల కోట్లు వచ్చినాయని మీరు అంటారు కదా, వాళ్ళు లెక్కలు చెప్తలేరు. మరి మీరేడున్నారు అయ్యా కిషన్ రెడ్డి గారు? మీరు ప్రజల దగ్గరికి పోయి, వాళ్ళిద్దరు ఎవరు లెక్కలు చెప్తలేరు, అది పక్కన పెట్టుర్రి. మరి మీరు పోయి ప్రజల దగ్గరికి పోయి లెక్కలు చెప్తే అయిపోతుంది కదా. మీరు ప్రజలకు పోయి కేంద్రం నుంచి గిన్ని నిధులు వస్తున్నాయి, ఈ పార్టీలు లెక్కలు చెప్తలేరు, అభివృద్ధి కోసం మేము పైసలు ఇస్తున్నా కానీ వీళ్ళు దాచిపెట్టుకుంటుర్రు, మరి ఖర్చు పెట్టుకుంటుర్రు, ఏదో ఒకటి చెప్పాలి కదా. కనీసం మీ పార్టీ నాయకులకన్నా తెలుసా, కార్యకర్తలకన్నా తెలుసా, కేంద్రం నుంచి గిన్ని పైసలు వస్తున్నాయి, మన పైసలు ఏమవుతున్నాయో మీరు గ్రామ పంచాయతీలకు సంబంధించి అడుగురి, లెక్కలు చెప్పుర్రు అని చెప్పి. కానీ మీ పార్టీ కార్యకర్తలకన్నా తెలుసా కిషన్ రెడ్డి గారు? ఎప్పుడు చూసినా పేపర్లకు అంకితం అవుతారు కానీ మీరు ఏ రోజన్నా ఊర్లలోకి పోయి ప్రజల దగ్గరికి పోయి ప్రజలకున్న సమస్యలు చెప్తారా? మీ కేంద్రం నుంచి వస్తున్నాయి, గీ నిధులు వస్తున్నాయి, గీ వస్తున్నాయి అని చెప్పి కనీసం ప్రజలకు ఎవరికన్నా చెప్తారా? ఏ ఊర్లకన్నా పోయి కేంద్రం నుంచి ఏమన్నా వస్తున్నాయంటే మాకు ఏం కూడా వస్తలేమన్నాడు చెప్తారు ప్రజలు. మరి మీరు చెప్పొచ్చు కదా. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అనుడు తప్ప, పేపర్ స్టేట్మెంట్లకు తప్ప మీరు ఏ రోజైనా ప్రజల దగ్గర పోతురా కిషన్ రెడ్డి గారు? ఏం మాట్లాడతారయ్యా కిషన్ రెడ్డి గారు? చెప్పురు మీరు, మీ ప్రభుత్వం నుంచి, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కదా, ఈ నిధులు వస్తున్నాయని చెప్పి మీ కార్యకర్తలకు, మీ నాయకులకు చెప్పి ఊర్లలో పోయి, కార్యకర్తలారా మన కేంద్ర ప్రభుత్వం నుంచి మన మోదీ హయాంలో గిన్ని లక్షల పైసలు వచ్చినాయి, ఈ పైసలు దేనికి వాడుతున్నారు, అటు బీఆర్ఎస్ వాళ్ళు నిలదీయర్రి, అటు కాంగ్రెస్ వాళ్ళు నిలదీయర్రి అని చెప్పుర్రి అర్థమయ్యేటట్టు. ఫస్ట్ మీ పార్టీ నాయకులకే తెలియదే కదా కిషన్ రెడ్డి గారు. ఇక మీరు చెప్తారు ఇన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, అన్ని లక్షల కోట్లు వస్తున్నాయి, ఇక ఏం చేస్తుర్రు ప్రజల ఇప్పుడు ఓట్ల కోసం అయితే నిలదీయర్రు అని చెప్పి. మీరు ఫస్ట్ పోయి మీరు ఓట్లాడుర్రు ఒకసారి. ఏం మాట్లాడతారా కిషన్ రెడ్డి గారు? గిట్లా మాట్లాడుతుండు కిషన్ రెడ్డి గారు. ఈ లక్షల కోట్లు వచ్చినాయట, మరి ఏం చేసిర్రో మరి ఇప్పటి లెక్కలు అయితే మీరనే చెప్పురు. మరి అది ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్, అటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ లెక్కలాట చెప్పురి. 13 లక్షల కోట్ల గ్రామాల కోసం ఇచ్చిన కోట్ల లక్షలు ఆ లెక్కలాట చెప్పి కిషన్ రెడ్డికి వివరించారు. మొత్తం ఎన్ని పైసలు వచ్చినాయి, ఏమైనాయి, మరి ఏం ఖర్చు పెట్టారు, ఎవరు తీసుకురని చెప్పుర్రు, లెక్కలాట చెప్పుర్రి.